హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అన్నవరం వచ్చాం ఫ్రెండ్స్. మా చెల్లెలు అబ్బాయిది అన్నప్రసన్న, అందుకని అన్నవరం వచ్చాము. బిఫోర్ డే వచ్చాం ఫ్రెండ్స్, ఫ్రైడే తనకి అన్నప్రసన్న, కానీ మేము లక్ష్మీవారం వచ్చాము. వచ్చేసి ఫస్ట్ దేవుడు దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడ టిఫిన్ తినేసాం. బయటకు వచ్చి కాంప్లెక్స్కి వచ్చి టిఫిన్ తినేసాం. అక్కడి నుంచి నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అవుటర్ లుక్ ఆ రూమ్ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. రూమ్ టూర్ ఫ్రెండ్స్ చూడండి. వెళ్ళగానే ఒక మంచం ఉంది. నెక్స్ట్ ఏమిచ్చి 2 సోఫా సెట్స్, దివానా అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆ రూమ్ ఏరియా కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్. మొత్తం మేము 5 మెంబర్స్ ఉన్నాము. 5 మెంబర్స్కి సరిపోయే బెడ్లు అవన్నీ కరెక్ట్గా సరిపోయాయి మాకు కూడా. నెక్స్ట్ అవుటర్ లుక్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి, అవుటర్ లుక్ అయితే ఎంత పెద్దది ఇచ్చాడో. అక్కడి నుంచి వ్యూ చూస్తే ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటిది ఎలాగైనా మనకి గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ ఒక ఫెసిలిటీస్ అవి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంది. నెక్స్ట్ తనకి గుండు కూడా చేయించేస్తున్నారు. అక్కడ వచ్చారు చూడండి ఎలా ఉన్నాడో, చాలా క్యూట్గా ఉన్నాడు కదా మా విన్నుగాడు. తర్వాత రెడీ అయిపోయి కొన్ని పిక్స్ తీసేసుకున్నాం, ఫ్యామిలీ పిక్స్. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇదిగోండి ఈ గ్యాంగ్ అందరితో వెళ్ళాము. ఆ రోజు ఫ్రైడే వల్ల చాలామంది, అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, అందుకే అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. టెంపుల్ అయితే అప్పటికే 3000 పూజలు అయ్యాయి అని చెప్పారు, రథాలు. అలా లోపలికి వెళ్ళాము. మేమైతే 1000 రూపీస్ రథం చేయించుకున్నాము. ఖాళీ లేదు, కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పారు. మనకి అన్ని సపరేట్ ఫెసిలిటీస్, ఎందుకంటే అన్నయ్యది గవర్నమెంట్ జాబ్. అన్నయ్య వల్లే మేము ఇక్కడికి వచ్చి ఆ రూమ్స్ అవన్నీ ఇంత ఫెసిలిటీస్ ఉండడం వల్ల, కేవలం అయితే అన్నయ్యది వల్లే. అక్కడ చూడండి ఎంతమంది పూజలు చేసుకుంటున్నారు. మాకు అనగా సపరేట్గా ఒక పంతులు వచ్చి పూజలు చేసి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలాగైనా మనకు ఒక్కలైనా మన ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉండి, అది కూడా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉంటే, ఆ ఫెసిలిటీస్ ఉంటే నార్మల్గా ఉండదు. మనకు అనగా ఒక మనిషి వచ్చి అన్నీ అతనే చూసుకుంటాడు. ఇంకేం మన ప్రజెంట్ అయితే మనకి ఏ పని ఉండదు. అతనే వచ్చి పంతుల్ని అతనే అన్ని అపాయింట్మెంట్ చేస్తారు. అంత హ్యాపీగా చేసుకుంటాం. నేను ఫస్ట్ టైం ఎంత బాగా పూజ చేయించుకోవడం అయినా, ఎన్ని ఫెసిలిటీస్ తీసుకోవడం అయితే ఫస్ట్ టైం అయితే నేనైతే. ఇదిగోండి అన్నయ్యే పూజ అయితే పంతులు చేస్తున్నారు. పూజ అయితే స్టార్ట్ అయ్యింది. మనకు ఫస్ట్ కొన్ని సామాన్లు అయితే పెట్టేస్తారు. ఒక్కొక్కటి పూజకి కావాల్సినవన్నీ తీయండి అని ఆ పంతులు చెప్తూ ఉంటారు. మనం ఆ ప్రొసీజర్ అంతా మనం చేసేసుకుంటాము అక్కడ. అదిగోండి పూజ చేస్తున్నాము. పంతులు చెప్తున్నారు ఆల్రెడీ మంత్రాలు, కథ అవన్నీ చెప్తారు. దేవుడివి, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీని. పూజ అయిపోయిన తర్వాత ఆరతి ఇచ్చిమన్నారు. ఆరతి ఇచ్చిన తర్వాత మనల్ని కూడా ఆరతి తీసుకోమన్నారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము అక్కడి నుంచి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకనగా స్పెషల్గా ఒక 3 పంతులు వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేనైతే. అంత కారణం అయితే అన్నయ్య వల్లే. ఏదైనా మేము ఇంత బాగా చేసుకున్నామంటే చూడండి, అక్కడ 2 కోతి పిల్లలు ఎలా తినిపించుకుంటున్నాయో. నెక్స్ట్ మా విన్నుగాడికి ఏది పట్టుకుంటాడా అన్నది పెట్టాము, కానీ ఆడు ఇంకా బకరట్లేదు, చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ అయితే ఆడు పెన్ పట్టుకున్నాడు, సెకండ్ ఏమిచ్చి డబ్బులు పట్టుకున్నాడు, అండ్ థర్డ్ అయితే
గోల్డ్ పట్టుకున్నాడు. దాని తర్వాత అన్నప్రసన్న స్టార్ట్ అయ్యింది. ఫుడ్ పెడుతున్నాడు. మేనమామ పెట్టాలంట. అన్నయ్య తనకి మేనమామ అవుతాడు కాబట్టి ఫస్ట్ ఆ అన్నయ్య తినిపించాడు. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కొంచెం కొంచెం రైస్ అందరూ రైస్ అయితే కొంచెం కొంచెం తినిపిస్తున్నారు. అంతా కంప్లీట్ అయిపోయింది. అందరూ తినిపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరతి ఇస్తున్నారు. ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడితో అన్నప్రసన్న అన్నది కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ కూడా మన రూమ్కే వచ్చింది. అగోండి వాళ్ళ నుంచి మాకు సర్వ్ చేస్తున్నారు. ఫుడ్ అంతా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పులిహోర, అక్కడ తెచ్చిన ప్రసాదం, దేవుడికి ఏదైతే పెడతారో అక్కడ గుడిలోనే అది మనకి డైరెక్ట్గా రూమ్కి వచ్చే పెడుతున్నారు. ఆ ఫెసిలిటీస్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకు ఒకసారి అనిపించింది నాకు ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత బాగుండు. అన్నవరం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్ళాము శివుడి టెంపుల్కి. అక్కడ శివుడి బ్లెస్సింగ్స్ తీసేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అంట. అన్నవరం నుంచి కాకినాడ 80 కిలోమీటర్స్. అక్కడ కోనేరు అవన్నీ చూసేసుకున్నాము. దాని తర్వాత బయటికి రాగానే ఒక సర్పం ఉంది. అంటే రావి చెట్టుకి సర్పాలు ఉన్నాయి. అక్కడ దానికి ఒక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ అక్కడికి వెళ్ళగానే అతను చెప్పారు. చాలా బాగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ముందు ఎన్నో